హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా మామ. మీరు రెడీగా ఉన్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది కంటెంట్ వచ్చినాం, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేయండి, ఇన్ఫర్మేషన్ మాత్రం అదిరిపోద్ది. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, స్పిరిట్ ప్రభాస్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా ఫైనలీ ఇయర్ 2025 మే మంత్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మామ. మొత్తానికి గుడ్ న్యూస్. అండ్ ప్రభాస్ ఆల్రెడీ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో ఒక హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ మూవీ మనకు రీసెంట్గా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. గ్లిమ్స్ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ తర్వాత ఫౌజీ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రాసెస్ అయితే ఉంది. సో ప్రజెంట్ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది మామ. అండ్ ఫైనలీ స్పిరిట్ కూడా మే మంత్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు, ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చిన రీసెంట్ ఫిలిం యానిమల్, ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మామ. అండ్ అదేవిధంగా యాక్టర్ రణబీర్ కపూర్ లవర్ బాయ్గా చేసే సినిమాలు, కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చిన సినిమా మాస్ హీరోని చేసింది మామ. అండ్ అదేవిధంగా ద మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా మారిపోయింది బాలీవుడ్లో. అండ్ లాస్ట్ 2024లో మార్కో సినిమా కూడా ఫస్ట్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా మారిపోయింది. సో ఆ విధంగా నెక్స్ట్ రాబోతున్న స్పిరిట్ కూడా, అంటే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ఒక లవర్ బాయ్ ఉన్న ఒక హీరోని ఆ రేంజ్లో చూపించాడంటే, ఇక ప్రభాస్ ఆ కటౌట్కి ఏ రేంజ్లో చూపిస్తాడో ఇక మీ ఊహకే వదిలేస్తున్నామమ్మా, అది మ్యాటర్. మరి కాస్టింగ్ కూడా అదిరిపోబోతుంది. అండ్ కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రాబోతుంది, సో వెయిట్ చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం. టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో రీసెంట్గా వైరల్ అవుతున్న టైటిల్ ఏంటంటే పెద్ది. అండ్ టుమారో మార్చ్ 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక టైటిల్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ కాబోతుంది అని వైరల్ అవుతుంది. ఇది 50-50 ఛాన్స్ మావ, ఎందుకంటే ఈ గ్లిమ్స్ వీడియో సంబంధించిన ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాలి ఆ గ్లిమ్స్ వీడియోకి. అండ్ అదేవిధంగా మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఆర్ఆర్ ఇవ్వాలన్నమాట ఆ గ్లిమ్స్ వీడియోకి, అది పెండింగ్ ఉంది. సో అది ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేస్తారా అనేది ఈరోజు ఈవినింగ్ ఒక 6 లోపల మనకు అప్డేట్ వస్తుంది. టైటిల్ గ్లిమ్స్ వీడియో వస్తుందా రాదా అనేది ఈరోజు ఈవినింగ్కి కన్ఫర్మ్ అయిపోతుంది మామ. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ చూసుకుంటే డాక్టర్ శివరాజ్ కుమార్ అండ్ బాలీవుడ్ యాక్టర్ దివేందు శర్మ, మున్నా భయ్యా మిర్జాపూర్ ద మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్, ఆ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన మున్నా భయ్యా క్యారెక్టర్ అంతా ఇంతలా హైలైట్ అవ్వలేదు, అలాంటి యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు మామ. సో కన్ఫర్మ్ అయిపోయింది కూడా. హీరోయిన్గా జాహ్నవి కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఇలా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ సినిమాలో. అండ్ ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న, అంటే క్రికెట్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా అనమాట. సో ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇది రామ్ చరణ్ 16వ సినిమాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరోయిన్ సమంత అప్కమింగ్ లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. అండ్ ఈ సినిమా మోషన్ పోస్టర్ లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేశారు మామ. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ కమింగ్ సూన్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో ఈ సినిమా గురించి అఫిషియల్గా అనౌన్స్మెంట్ రాబోతుంది. అండ్ ఫస్ట్ టైం హీరోయిన్ సమంత ఒక ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయబోతుంది. ఈ ప్రొడక్షన్ హౌస్లోనే ఈ సినిమా రాబోతుంది అనమాట, అంటే ప్రొడ్యూసర్గా, అంటే నిర్మాతగా ఈ సినిమానే ఫస్ట్ మూవీ, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మామ, రానా నాయుడు వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు సమంతతో ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది, అది మామ మ్యాటర్. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ, బాయ్.